నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 2 టీచర్ అలాగే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అంతా సిద్ధమైంది. ఎన్నికగా ప్రారంభమైంది. ఇక అధికారులు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. యంత్రాంగం కూడా అంతా విధి విధానాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సాంకేతిక సమస్యలు కాకుండా కూడా అంతా పోలింగ్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేశారు. అయితే ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక కీలకమైన విషయం పెద్ద ఎత్తున కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అది ఒక తీవ్ర స్థాయికి వచ్చింది. అదే బీసీ నినాదం. అనుకోకుండా ఒక్కసారిగా బీసీ నినాదం ఎమ్మెల్సీ ఎన్నికల పైన ప్రభావం చూపబోతుంది. ఈసారి పోటీ చేసిన అభ్యర్థుల్లో కీలకంగా ఉన్న బీసీ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా బీసీ సంఘాలు ఆ యొక్క రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఎందుకంటే కొంతకాలంగా బీసీ నినాదం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. బీసీలే కేంద్రంగా కూడా రాజకీయ పార్టీలు కూడా పలు ప్రకటనలు చేస్తున్నారు. మనం కొన్ని ఎగ్జాంపుల్ కనుక చూస్తే మాత్రం ఈ మధ్యకాలంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. బీసీలే కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయబోతుంది. భవిష్యత్తులో ఇక తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ సర్కార్ బీసీని సీఎం చేయబోతుందని ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇలాంటి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అలాగే బీజేపీ పార్టీ కూడా ఒక కీలకమైన సమాచారం కూడా ఇచ్చారు, సవాల్ కూడా చేశారు. బీఆర్ఎస్లో బీసీని పార్టీ అధ్యక్షుడు చేయబోతుందా, అలాగే బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీకి అధ్యక్షుడు ఇవ్వబోతుందా అంటూ కూడా సవాలు విసిరారు. ఇలాంటి అంటే ఒక రాజకీయ నాయకులకు కూడా బీసీ అంశం అనేది సవాళ్లకు కూడా వేదికగా మారిపోయింది. ఈ సందర్భంలో బీజేపీ కూడా తప్పకుండా మేము గతంలో బండి సంజయ్ చేశాము, లక్ష్మణ్ చేశాము, అవసరమైతే మరోసారి కూడా చేస్తామని కూడా బీజేపీ చెప్తుంది. ఇంకా బీఆర్ఎస్ మాత్రం కాస్త డిఫెన్స్లో పడింది. ఈ బీసీ విషయంలో మాత్రం పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ కీలక నేత లేకపోవడంతో కాస్త డిఫెన్స్లో పడ్డప్పటికీ బీసీలకు మేము న్యాయం చేశాము, తప్పకుండా బీసీల వైపే మేము ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, అంటే బీసీల కేంద్రంగా ఈ మధ్యకాలంలో బీసీ సంఘాలు కూడా వరుసగా సభలు సమావేశాలు పెడుతున్నారు. ఇందులో భాగంగా బీసీలకు రిజర్వేషన్ కావాలి, బీసీలకు అన్యాయం జరిగింది, ఆధిపత్య కులాలు కూడా బీసీలపై పెత్తనం చెలాయిస్తున్నారు, మేమెంతో మాకెంతో కావాలి తప్ప మమ్మల్ని చీల్చి రాజకీయం చేసి వాళ్ళు పబ్బం గడుపుతున్నారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్కు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందంటే ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇది తీవ్ర స్థాయికి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులని డిసైడ్ చేసే స్థాయికి ఇక బీసీ నినాదం అయితే కనిపిస్తూ ఉంది. ఎగ్జాంపుల్ కనుక చూస్తే మాత్రం ఇటు బీజేపీ నుండి ఇటు టీచర్ అభ్యర్థి అయితే కరీంనగర్ స్థానం నుండి టీచర్ అభ్యర్థి మాత్రం మల్కా కొమరయ్య నిలబడ్డారు. ఇక గ్రాడ్యుయేట్ స్థానం నుండి బీఎస్పీ పార్టీ నుండి ప్రసన్న హరికృష్ణ నిలబడ్డారు. ఇక వరంగల్ సంబంధించిన టీచర్ స్థానం నుండి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పూల రవీందర్ నిలబడ్డారు. ఈ ముగ్గురికి బీసీలు అండగా నిలిచారు. బీసీ సంబంధించిన రాజకీయ నాయకులు వాళ్ళు వివిధ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకే మద్దతు ఇచ్చారు. దాంతోపాటు బీసీ సంఘాలు ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళనే గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రకటన ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఓయూ సంబంధించిన విద్యార్థి సంఘాలు అయితేంది, తీర్మార్ మల్లన్న సంబంధించిన టీం అయితేంది, వరుసగా ఇటు బీసీ సంఘాలకు సంబంధించిన పలు సంఘాలు కూడా నేరుగా బయటకు వచ్చి కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా డైరెక్ట్గా ప్రసన్న హరికృష్ణకు బీఎస్పీ సంబంధించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వనప్పటికీ కూడా ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చింది. ఇంకా తాజాగా ఇంకొక విషయం చెప్తాను, ఎమ్మెల్సీ కవిత కూడా తాజాగా ఎవరైతే ప్రసన్న హరికృష్ణ వాళ్ళ భార్యతో నిన్న ప్రచారంలో పాల్గొన్నారు. అంటే డైరెక్ట్ చెప్పడప్పటికీ ఇండైరెక్ట్గా బీసీ అభ్యర్థికి ఓటేయాలని చెప్పింది. అలాగే ఇంకొక ప్రకటన చేసింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే బీసీ అభ్యర్థులు నిలబడ్డారో వారికే ఓటేసి గెలిపించుకోవాలని కూడా ఆమె ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన వ్యక్తిగతమా అయితే పార్టీ పరమా అయితే పార్టీ పరంగా ప్రకటన చేయనప్పటికీ కూడా బీసీ అంటే బీసీలకే ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా స్పష్టమవుతుంది. అంటే పార్టీలకు అతీతంగా ఈసారి బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క అంశం చుట్టే ప్రధానంగా రాజకీయాలు నడుస్తున్నాయి, ఎన్నిక తీరు కూడా నడిచింది. ఎందుకు జరిగింది ఈ ప్రచారం ప్రధానంగా అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రధాన కారణం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని ఒక హామీ ఇచ్చింది. దాంతోపాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని
కామారెడ్డి డిక్లరేషన్తో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కులగణన చేపట్టింది. దాంతోపాటు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరము బాధ్యత ఉన్నది. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఇటు ప్రభుత్వం చేస్తుంటే బీసీ సంఘాలకు బీసీ సమాజానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క అంశం హామీలో పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున ఊతం ఇచ్చినట్టు అయిపోయింది. మీరు చూడొచ్చు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీల కోసం రిజర్వేషన్ల కోసం ఈ హామీని బీసీ కుల సంఘాలు రాజకీయ పార్టీలు కూడా పదే 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 సభలు సమావేశాలు నిర్వహించాయి. ఈ సమావేశాలు నిర్వహించి తద్వారా బీసీలకు వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశాయి. ఈ వాదాన్ని వినిపించే కోణంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై అవమానాలపై కూడా ఈ సభల ద్వారా భావవ్యాప్తి జరగడం వల్ల కూడా ఆ వ్యాప్తి ఒక్కసారిగా బీసీలో కాస్త ఐక్యతకు దారితీసింది. ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న కూడా బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు. అంటే ఇంత మూమెంట్ ఉంది. ఈ మూమెంట్ నేపథ్యంలో కూడా అర్థం చేసుకొని కూడా ఆ యొక్క పార్టీకి వ్యతిరేకంగా కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకవేళ వెళ్ళినా పార్టీ సస్పెండ్ చేసినా కానీ బీసీలు నా వైపు ఉన్నారు, బీసీల కోసం నేను కోట్లాడుతానని ఒక ధైర్యం ఉంది. అంటే అంత ధైర్యం ఎందుకు ఉందంటే ఆ వాదానికి కానీ ప్రజల్లో ఒక వాదన వచ్చినట్టు కూడా ఆయనకు ఒక అనాలిసిస్ ప్రకారం ముందుకెళ్ళినట్టయితే తెలిపిస్తుంది. అంటే కుల సంఘాలు కానీ వివిధ పార్టీలు ఉన్న రాజకీయ నాయకులు కూడా బీసీ నినాదం వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తోంది. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఒక వరంగా మారబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అభ్యర్థుల విషయానికి వద్దాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మల్క కొమరయ్య గారు బీజేపీ అభ్యర్థిగా ఏదో కరీంనగర్ సంబంధించిన టీచర్ స్థానానికి అయితే పోటీ చేస్తున్నారు. ఇక ఆయనకు మద్దతు ఇవ్వాలి, బీసీని గెలిపించుకోవాలని ఒక ప్రకటన వచ్చింది. అదే స్థానంలో కరీంనగర్ సంబంధించిన ఏదైతే గ్రాడ్యుయేట్ స్థానం ఉందో ఆ స్థానానికి హరికృష్ణ అనే వ్యక్తి బీఎస్పీ నుండి పోటీ చేస్తున్నారు. ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇవ్వాలని మరొక ప్రకటన వచ్చింది. ఇక వరంగల్ స్థానానికి సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో అక్కడ కూడా పూల రవీందర్ను గెలిపించుకోవాలి, సామాన్యుని గెలిపించుకోవాలని కూడా ప్రకటనలు వివిధ సంఘాల నుండి వివిధ వ్యవస్థల నుండి కూడా జారీ అయిన పరిస్థితి వస్తుంది. అంటే కులగణన నేపథ్యంలో ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ నేపథ్యంలో ఈ సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా ఈ యొక్క వాదం బయటికి వెళ్ళి ఒక్కసారిగా మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల పైన పడింది. ఇది అభ్యర్థుల గెలుపును డిసైడ్ చేసే స్థాయికి వచ్చింది. ఊహించని విధంగా ముగ్గురు అభ్యర్థులు కనీసం ఇద్దరైనా గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ప్రసన్న హరికృష్ణ గురించి చెప్పాలని మాత్రం బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా ప్రచారం అయితే చేస్తుంది. ప్రజా సంఘాలు కూడా దాదాపు ఇండిపెండెంట్గా యునానిమస్గా కూడా వివిధ సోషల్ మీడియాలో కూడా ఆయన పేరు వినిపిస్తూ ఉంది. ఉన్నప్పలంటే ఒక్కసారిగా చాప కింద నీరులా జరిగింది. ఒక్కసారిగా తెరపైకి ఆయన పేరు వచ్చింది. సరే, ఆయన పెద్ద పార్టీ నుండి పోటీ చేస్తుంటే అది లేదు, పెద్దగా ఖర్చు పెడుతుందంటే అది లేదు, కానీ ఆయన వాయిస్ ఆయనకున్న క్రెడిబిలిటీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కలిసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఇండైరెక్ట్గా పోల్ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలా వివిధ పార్టీలో ఉన్నప్పటికీ వివిధ కీలకమైన స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా అభ్యర్థులకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా ప్రచారం కల్పిస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా కూడా ఓటు బ్యాంకు వచ్చి ఈసారి బీసీ వాదం నిలబడాలి, బీసీ వాదం నిలబడితే తప్పకుండా రాజకీయ పార్టీల్లో చలనం వస్తుంది, తద్వారా వివిధ అవకాశాలు బీసీలకు వస్తాయి, బీసీలంతా ఐక్యతగా ఉన్నారు, వీరు తలుచుకుంటే ఏమైనా చేస్తారు, రాజ్యాధికారం దిశగా అడుగులేసే అవకాశం కనిపిస్తూ ఉంది, వీళ్ళకు అవకాశం ఇవ్వాలని కూడా వివిధ రాజకీయ పార్టీలు ఆలోచించేలాగా ఈసారి ప్రచారం అయితే జరిగింది. మరి ఇంత ప్రచారం జరిగింది, బీసీ నినాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా బీసీ ఓటర్లు మాత్రం మరి బీసీ అభ్యర్థులు ఓటేస్తారా, లేకపోతే అభ్యర్థిని బట్టి ఓటేస్తారా, హామీలను బట్టి ఓటేస్తారా, లేకపోతే పోల్ మేనేజ్మెంట్ జరిగిన నేపథ్యంలో కూడా డబ్బు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఆలోచన మార్చుకునే అవకాశం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ వాదం అయితే స్పష్టంగా కొనసాగుతుంది. చాప కింద నీరులా మొదలైన ఈ యొక్క వాదం పెద్ద పెద్దన రాజకీయ పార్టీలోని సొంత పార్టీలో కూడా నేరుగా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడేంత పరిస్థితి అయితే వచ్చింది. ఇది మరి ఎటువైపు దారి తీస్తుంది? స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? ఆ తర్వాత మెయిన్ ఎలక్షన్ ప్రభావం చూస్తుందా? మరి ఒక పార్టీ రాజకీయ పార్టీ పెట్టాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ పార్టీ పెడితే ఎలా ఉంటుంది? నిజంగా ఐక్యత అనేది మాటల వరకే పరిమితమైందా, లేకపోతే ఫీల్డ్ లెవెల్ ఉందా, అది ఓటుకు కన్వర్ట్ అవుతుందా లేదా అని తెలియాలంటే మాత్రం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది.